Tech. Students, వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్. అందరికీ నమస్కారం అండి. మనము ఇండియన్ పాలిటీకి సంబంధించి 2024లో ఉండే కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం. కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ 2024లో ఏవైతే రాజ్యాంగానికి సంబంధించిన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయో అవి కూడా చూసే ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 cases, 3 important cases. కేసెస్తో పాటు మీకు కేసు యొక్క బ్యాక్గ్రౌండ్, రైట్, అండ్ దాని రిలేటెడ్గా సబ్జెక్ట్ రాజ్యాంగంలో ఏదైతే సబ్జెక్ట్కి లింక్డ్గా ఉందో దాన్ని కూడా మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని కొంచెం డీటెయిల్డ్గా కూడా చూస్తున్నాం. దీన్ని కొంచెం డీటెయిల్డ్గా కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఈ వీడియో ద్వారా లెట్ us డిస్కస్ కేస్ నెంబర్ 4. అయితే ఈ కేస్ నెంబర్ 4 చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. రైట్, వీ హ్యావ్ లాంచ్డ్ ఎ న్యూ కోర్స్. కొత్త కోర్స్ అనేది లాంచ్ చేశాము. చాలామంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ అస్, సార్ 75 మార్క్స్కి 75 మార్కులకి మనకి ఇండియన్ పాలిటీ ఉంది, మరి దీనికి కావాల్సిన కాంప్రహెన్సివ్ కోర్స్ ఒకటి మీరు కొంచెం లాంచ్ చేయండి, మీ క్లాసెస్ చాలా అర్థమవుతూ ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. డైలీ ఎంక్వైరీస్కి యాక్చువల్గా ఇది నేను థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో షెడ్యూల్ చేశాను. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ క్వైరీస్ అండ్ ఆల్, రైట్, ఈ రోజే లాంచ్ చేయడం జరుగుతుంది. మిషన్ ఏపీపీఎస్సి మెయిన్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కాంప్రహెన్సివ్ కోర్స్ అన్నమాట. ఈ కోర్స్ వచ్చేసి టోటల్గా ఏపీపీఎస్సి గ్రూప్స్కి సంబంధించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. అదేవిధంగా డీటెయిల్డ్ డిస్కషన్, ఇంటర్లింకింగ్ మరియు కాన్సెప్ట్ మొత్తం కూడాను డీటెయిల్గా డిస్కషన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా దీంట్లో యూనిక్ థింగ్ ఏంటంటే ఏదైతే కరెంట్ పాలిటీ ఉందో కరెంట్ పాలిటీ అనేది దీనికి అటాచ్ చేశారు. సో ఈ కరెంట్ పాలిటీ అనేది 2024 జనవరి నుంచి మనకి మీ ఎగ్జామ్ వరకు 2025 మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ కరెంట్ పాలిటీ ఏదైతే ఉంటుందో దీనికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. రైట్, ఇదిగోండి కరెంట్ పాలిటీ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. రైట్, లేటెస్ట్ అమెండ్మెంట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడాను దానిలో ఉంటాయి. ఆన్ పార్ విత్ ఏపీపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్. ఏపీపీఎస్సి ఎగ్జామ్లో చాలా డిఫరెంట్గా అడిగాడు. మనము గ్రూప్ 1 ఏపీపీఎస్సిని దృష్టిలో పెట్టుకుంటే టఫ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ టఫ్నెస్ని దృష్టిలో పెట్టుకొని మీ క్లాసెస్ అనేవి డిజైన్ చేశాను. అదేవిధంగా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్, ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి. అదేవిధంగా ఈ కోర్స్ ఎలా డిజైన్ చేశామంటే మీకు 75కి 70 మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ మై ఇంటెన్షన్. రైట్, సో 75 మార్క్స్కి 70 వచ్చే విధంగా మీకు ఈ కోర్స్ అనేది డిజైన్ చేశారు. మరి సార్ మాకు ఈ ఇంకా 2 మంత్స్ టైం ఉంది కదా, హార్డ్లీ ఫిబ్రవరి అంటే ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, ఇంకా మ్యాక్సిమము ఎన్ని డిసెంబరు ఇంకో 20 డేస్, 20, 40, 30, 70 డేస్ టైం ఉంది. 60-70 డేస్ టైం ఉంది. సో ఆ ఉద్దేశంలోనే 45 డేస్ ఇది మనకి కోర్స్ అనేది 2 విధాలుగా అవైలబుల్గా ఉంటుంది. ఒకటి 45 డేస్, రెండోది 2 మంత్స్. 45 డేస్ అంటే యూ కెన్ టేక్ దిస్ కోర్స్ ఫర్ 299 రూపీస్. 2 నెలలకి ఈ కోర్స్ అనేది 3 మంత్స్, 3 మంత్స్కి 45 డేస్ 3 మంత్స్. అప్పుడప్పుడు మర్చిపోతుంటాం అట్లా. 3 మంత్స్, 3 మంత్స్. 3 నెలలకి ఈ కోర్స్ అనేది 499కి అవైలబుల్గా ఉంటుంది. సో టోటల్ ఫుల్ కోర్స్ అనేది
ఇది మీకు 45 డేస్ మరియు 3 మంత్స్ అవైలబుల్‌గా ఉంటుంది. నేను చెప్తున్నాను గదా! నా మాట వినండి. నన్ను ట్రస్ట్ చేయండి. ఇంకా పాలిటీ ఇది తప్ప ఇంకేం అవసరం లేదు మీకు. అంత డీటెయిల్డ్‌గా ఉంటది దీంట్లో. అన్నీ కవర్ చేస్తాను. అయితే ఐ యామ్ ఆల్సో ప్లానింగ్ టు టేక్ లైవ్ సెషన్స్. రైట్. వీక్లీ 1 లైవ్ సెషన్. వీక్లీ 1 లైవ్ సెషన్ తీసుకుంటాను. డౌట్ క్లియరింగ్ గాని, ఇంకా యాడ్ ఆన్ ఏదైనా ఉంటే దానిలో పెట్టడం గాని ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమాజిన్ ఈ రోజే కోర్స్ లాంచ్ అయిపోయింది మనకి. ఎవ్రీ సాటర్‌డే గాని, సండే గాని వీక్లీ ఒక రోజు ఒక లైవ్ సెషన్ పెడతాను. ఆ లైవ్ సెషన్ ఎన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి మీ ఎగ్జామ్ వరకు ఒక 8-10 లైవ్ సెషన్స్ ఉంటాయి. ఈ 8-10 లైవ్ సెషన్స్‌లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు నన్ను. సో, ఆ విధంగా ఈ కోర్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది మనకి ఒక చిన్న అనౌన్స్‌మెంట్ సార్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ కేస్. కేస్ నంబర్ 4. డాలీ రాణి, డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ చంచల్. ఇది జరా మంచిగుంది. శివునికి మంచిగుంటది కేస్ ఇది. డాలీ రాణి కేస్ అని అంటారు దీన్ని. ఈ డాలీ రాణి కేస్ ఏంది? వీళ్ళది హిందూ మ్యారేజ్ రిలేటెడ్‌గా ఉన్న పంచాయతీ. మనకి హిందూ మ్యారేజ్ ఈస్ సోలమైజ్డ్ అండర్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1955. హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారంగా 2 విషయాలు ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. ఒకటి, ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ మ్యారేజ్. సర్టిఫికేట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఇద్దరికి పెళ్ళైనట్టు ఒక సర్టిఫికేట్. రెండోది సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయింది అని చెప్పి చెప్పలేము. అది ఓన్లీ ఒక ప్రూఫ్ లాగానే పనికొస్తది. సెరమోనీస్. అకార్డింగ్ టు సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజెస్ యాక్ట్, హిందూ మ్యారేజ్ ఈస్ కన్సిడర్డ్ సేక్రెడ్, నాట్ ఎ కాంట్రాక్ట్. అది ఒక కాంట్రాక్ట్ కాదు. అదొక అగ్రీమెంట్ కాదు. ఇట్స్ ఎ సేక్రెడ్ బంధం. జీలకర్ర బెల్లం పెడతారు. ఎందుకని? జీలకర్ర బెల్లము విడదీయలేం కాబట్టి. సో, ఆ ఉద్దేశంలోనే సేక్రెడ్ మ్యారేజ్ ఉంటదన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ సేక్రెడ్, సెరిమోనీస్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ముఖ్యంగా సప్తపది. 7 అడుగులు నడుస్తారు గదా! సప్తపది అనే సెరమనీ గాని, అరుంధతి నక్షత్రాన్ని చూయించే సెరమనీ గాని, జీలకర్ర బెల్లం పెట్టే సెరమనీ గాని, తాళిబొట్టు కట్టే సెరమనీ గాని, సో, ఇలా కొన్ని సెరమనీలనేవి హిందూ మ్యారేజెస్ యాక్ట్‌లో ఖచ్చితంగా గ్రహించాలి. సుప్రీం కోర్ట్ ఏమనిందంటే, సెరమనీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ ఎనీ స్పెసిఫిక్ రిలీఫ్ ఫ్రమ్ హిందూ మ్యారేజెస్ యాక్ట్. మీకు హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955 ప్రకారంగా నీకేదైనా రిలీఫ్ రావాలి అనంటే, ఉత్తి రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోదు. రిజిస్ట్రేషన్ అనేది అది ఓన్లీ ఒక ప్రూఫ్. అది ఓన్లీ ఒక ప్రూఫ్‌గా మాత్రమే పనికొస్తది తప్ప, అది ఖచ్చితంగా నీకు హిందూ మ్యారేజెస్ చట్టం నుంచి రావాల్సిన రిలీఫ్ అనేది ఇవ్వదు. హిందూ మ్యారేజ్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ హిందూ సెరమనీ ఆఫ్ సప్తపది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ కెనాట్ బి కాన్స్టిట్యూటెడ్ యాస్ హిందూ మ్యారేజ్. అసలు హిందూ మ్యారేజ్ అనేది సెరమనీస్ లేకుండా చేస్తే అది హిందూ మ్యారేజ్ గానే చూడొద్దు అని చెప్పింది సుప్రీం కోర్ట్ ఈ కేసులో. నో స్పెసిఫిక్ రిలీఫ్ కెన్ బి గివెన్ టు హిందూ లాస్ ఇఫ్ ద సెరమనీస్ ఆర్ నాట్ ఫాలోడ్, కస్టమ్స్ ఆర్ నాట్ ఫాలోడ్. రిజిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ లెజిటిమేట్. రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ ఇద్దరు భర్తలు, ఇద్దరు భార్యలు భర్త అని చెప్పేసి, భార్య భర్త అని చెప్పేసి అది ఓన్లీ ప్రూఫ్ మాత్రమే తప్ప, వాళ్ళిద్దరికి స్పెసిఫిక్ రిలీఫ్ కోసము లేదా ఈ చట్టంలో ఉండే ఏవైనా అంశాలు వాళ్ళకి కావాలంటే, అది కావాలి అనంటే వీళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు కోర్టుకెళ్ళి. సెరమనీ లేకుండా క్లెయిమ్ చేసుకోలేరు అని చెప్పి ఈ డాలీ రాణి కేసులో సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ ఉద్దేశంలో మనం ఎలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, హిందూ మ్యారేజెస్ యాక్ట్ నుంచి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది 1955లో మనకి రావడం జరిగింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ రాకముందే ప్రెసిడెంట్‌కి, ప్రైమ్ మినిస్టర్‌కి ఒక చిన్న గొడవ కూడా జరిగింది ఆ కాలంలో. ఎందుకు హిందూ లాసే కోడిఫై చేస్తారు అని చెప్పేసి అప్పుడు ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వెళ్లి సంజాయించి ఒప్పించారు. అవన్నీ వేరే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. హిందూ మ్యారేజెస్ యాక్ట్‌లో ఏముంది సార్? వాట్ ఈస్ హిందూ మ్యారేజెస్ యాక్ట్? జాగ్రత్తగా వినాలి మీరిప్పుడు. It codifies the law related to marriages among Hindus. It codifies the law related to marriages among Hindus. It not only provides for
ceremonies and registration of Hindu marriage, but also lays down rules regarding the divorce. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ద మ్యారేజ్ కానీ, సెరిమనీస్ ఆఫ్ ద మ్యారేజ్ కానీ, డివోర్స్ రిలేటెడ్ గా ఉన్న అంశాలు కానీ 3 విషయాలు కూడా ఈ చట్టంలో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏ హిందూ బై బర్త్ ఆర్ బై కన్వర్షన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955. ఏదైనా హిందూ బై బర్త్ కానీ లేదా హిందూయిజం ని కన్వర్ట్ అయినా అతని హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకి వచ్చేస్తాడు. ద డెఫినేషన్ ఆఫ్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఇంక్లూడ్స్ బుద్ధిస్ట్ గాని, జైన్ గాని, సిక్ కూడా వస్తారు. ఇది ఎక్స్పెక్టెడ్. హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారంగా హిందువులు, బుద్ధిస్టులు, జైనులు మరియు సిక్కులు ఈ నలుగురు కూడా ఈ యొక్క చట్టం కిందకి వస్తారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ద లెజిటిమేట్ ఏజ్ ఈస్ 21 years అండ్ 18 years. మనకి 21 years బ్రైడ్, 18 years గ్రూమ్. ఇది మీ అందరికి తెలిసిందే. మ్యారేజ్ అమాంగ్ మైనర్స్ ఈస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఆర్ 1 lakh ఫైన్ ఆర్ బోత్ కంబైన్డ్. మైనర్స్ కి ఈ చట్టం ప్రకారంగా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏంటి సార్ అంటే 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా లేదా 2 కలిపి కూడా ఇస్తారనమాట. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది హిందూ మ్యారేజెస్ యాక్ట్? The Hindu Marriages Act introduces several significant features. ఏమేమి ఉన్నాయి? మోనోగమి. So only it recognizes a single marriage only. Hindu Marriages Act prohibit polygamy, polyandry, బైగమీ. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మోనోగమస్ మ్యారేజే ఒప్పుకుంటుంది. ఇట్ ప్రొహిబిట్స్ పాలిగమీ అమాంగ్ హిందూస్. 2 గార్డియన్షిప్. ద సెకండ్ ఫీచర్ ఈస్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ది గార్డియన్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మైనర్ చిల్డ్రన్ ఇన్ కేస్ ఆఫ్ ఎ డివోర్స్ ఆర్ సెపరేషన్. ఎప్పుడైనా భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి గార్డియన్ ని అపాయింట్ చేసే అంశం కూడా ఈ చట్టంలో ఉంది అని చెప్తున్నారు. ఈ చట్టం ద్వారా we also have something called maintenance and alimony. The act ensures that spouse and dependent children are entitled to financial support and maintenance even after divorce and separation. Equal rights. It recognizes the equal rights of both spouses in matters of marriage, divorce మరియు ప్రాపర్టీ షేరింగ్. ప్రాపర్టీ షేరింగ్ లో కూడా ఈ అంశాలన్నీ ఉంటాయి. గ్రౌండ్స్ ఆఫ్ ది డివోర్స్ కూడా ఇక్కడ రాసి ఉంటుంది. అడల్టరీ కానివ్వండి, క్రుయాలిటీ కానివ్వండి, లేదా కన్వర్షన్ ఆఫ్ అదర్ రిలీజియన్ కానివ్వండి, మెంటల్ డిజార్డర్ కానివ్వండి, ఇన్క్యూరబుల్ డిసీజెస్ కానివ్వండి, ఇలాంటి అసలు డివోర్స్ తీసుకోవడానికి గ్రౌండ్స్ కూడా ఈ చట్టంలో రాసి ఉంటాయి అన్నమాట. మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, అందుకే తీసుకొని రావడం జరిగింది. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెరిమోనీస్ అకార్డింగ్ టు హిందూ మ్యారేజెస్ యాక్ట్? కస్టమరీ సెరమోనీస్. అంటే కస్టమరీ సెరమోనీస్ ఆర్ వెల్ రెస్పెక్టెడ్ అంటే హిందూ మ్యారేజెస్ యాక్ట్. అంటే పెళ్ళి అనేది మనకి 5 రోజులు చేస్తారు. ఈ 5 రోజులలో చాలా సెరమోనీస్ ఉంటాయి. ప్రతి సెరమోనీ అనేది హిందూ మ్యారేజెస్ యాక్ట్ లో రికగ్నైజ్ అయింది. Saptapadi taken by the bride and groom before the holy fire is a necessary ritual for marriage among Hindus. However, marriage ceremonies are subjected to customs and accepted accordingly. Saptapadi అనేది హిందూ మ్యారేజెస్ యాక్ట్ రికమెండ్ చేసింది, రైట్, రికగ్నైజ్ చేసింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇట్ ఫోర్బిట్స్ బైగమీ. ఇందాకే చెప్పిన. ఇట్ ఆల్సో బాట్ అన్ ఎండ్ టు కస్టమరీ ప్రాక్టీసెస్ లైక్ బైగమీ, పాలిగమీ, పాలియాండ్రీ, మల్టిపుల్ పెళ్లిలు. ఒక్కరికంటే ఎక్కువగా పెళ్లి చేసుకుంటే అది ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. సెక్షన్ 5 ఆఫ్ దిస్ యాక్ట్ స్పెసిఫైస్ దట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ టు హ్యావ్ 2 లివింగ్ వైఫ్స్ ఎట్ వన్స్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బైగమీ. ఒకేసారి 2 పెళ్ళాలున్నా, ఒకేసారి 2 హస్బెండ్స్ ఉన్నా అది ఇల్లీగల్ అని చెప్తుంది సెక్షన్ 5 ఆఫ్ దిస్ యాక్ట్. If one spouse is alive and person remarries, such marriage is not only void but also punishable under section 494, 495 of Indian Penal Code of 1860. రైట్. అయితే ఒక వ్యక్తి భార్య ఉన్నగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, వయసు వరుస అయినా కూడా అది ఆ మ్యారేజ్ చెల్లడమే కాదు, ఏదైతే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడో అతనికి శిక్ష కూడా ఉంటుంది ఐపీసీ 1960 సెక్షన్ 494, 495 ప్రకారంగా అని అంటుంది అన్నమాట. నా Registrations of the Hindu marriages are subjected to the laws applicable in particular state. So ఆ స్టేట్ పర్టికులర్ గా కొన్ని రూల్స్ తీసుకొని రావచ్చు. However,
రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా మ్యారేజ్ అనేది నాట్ వ్యాలిడ్‌గా ఏం లేదు. సపోజ్ భార్యాభర్తలకు పెళ్లయిపోయింది సార్. భార్యాభర్తలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మరిప్పుడు భార్యాభర్తలు కాకుండా పోతారా? అట్లేం లేదు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనేది కాదు అని అంటుంది ఈ హిందూ మ్యారేజెస్ యాక్ట్. ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎన్ అఫీషియల్ సర్టిఫికేట్ లేకపోయినా మ్యారేజ్ ఈస్ సెరమనీ ఉంటే చాలు అని చెప్పేసి అంటుందన్నమాట. డివోర్స్ ఇది ఇంపార్టెంట్. The Act allows divorce through mutual consent, Section 10 of Hindu Marriages Act. Although parties are legally not allowed to seek divorce within 1 year of marriage, they can go for judicial separation. పెళ్ళైన 1 ఇయర్ వరకు మనకి డివోర్స్ అనేది ఒప్పుకోదు ఈ చట్టం. కానీ 1 ఇయర్‌లో కేస్ అనేది ఏసుకోవచ్చు అని చెప్పేసి అంటుంది. అయితే ఈ 1 ఇయర్ లోపల కూడా కొన్ని స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్ ఉంటే మనకి డివోర్స్ అనేది ఇచ్చేస్తారు. Provides for the various grounds on the basis of the marriage, divorce can be granted to one of the spouse if another does not agree to separate. There are special grounds which specifically allows the wife to seek divorce from the husband. కొన్ని కారణాలు ఉంటాయంట. వైఫ్ కావాలంటే హస్బెండ్ నుంచి డివోర్స్ అడగవచ్చు. మనకి షరియా లా ప్రకారంగా తలాక్ అని ఉంటది. తలాక్ ఓన్లీ హస్బెండ్ కెన్ గివ్ తలాక్. ద వుమెన్ కెనాట్ సీక్ తలాక్ అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం మనం ఇక్కడ. సో ఇది మనకి హిందూ మ్యారేజెస్ యాక్ట్ రిలేటెడ్‌గా ఉన్న అంశాలు. డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ చెంచల్ కేసులో రైట్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన యూ కెనాట్ క్లెయిమ్ సర్టెన్ రిలీఫ్స్ ఫ్రమ్ ది హిందూ మ్యారేజెస్ యాక్ట్. సెరిమోనీస్ ఉంటేనే హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారంగా కొన్ని రిలీఫ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. హిందూ మ్యారేజెస్ యాక్ట్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అన్ని కూడాను చూడడం జరిగింది. ఈ మన ఎగ్జామ్‌లో దీనికంటే ఎక్కువగా వెళ్ళడం అనేది నా ఉద్దేశము. సో ఇది యూపీఎస్‌సి స్పెసిఫిక్‌గా రైట్ మోస్ట్‌లీ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. యూపీఎస్‌సి మనకి యూపీఎస్‌సి ప్రిలిమ్స్ 2025లో ఇది కొద్దిగా ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ అవ్వబోతుంది. సో మేక్ ష్యూర్ దట్ యూ అండర్‌స్టాండ్ దిస్ వెరీ వెల్ రైట్. సో ఇది కేస్ నంబర్ 4. మీ మీ ముందు ఇంకో వీడియోతో ఇంకో కేస్ ద్వారా వస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.